ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని గిరిజన మహిళా రైతులు దిగ్బంధించారు. గత ప్రభుత్వంలో హక్కు పత్రాలపై తీసుకున్న పంట బ్యాంకు రుణాలు మాఫీ చేయకుండా బలవంతంగా వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. గిరిజన రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, తిరిగి పంట రుణాలు ప్రతి గిరిజన రైతుకు ₹1,00,000 అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సంఘం సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ గ్రీవెన్స్ డేలో బైఠాయించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, మహిళా గిరిజన రైతుల నిరసన గల కారణాలేంటి? గిరిజన రైతులకు మొత్తం పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలకు సంబంధించి వాళ్ళు కూడా పట్టాలు హక్కు పత్రాలు తీసుకెళ్లి బ్యాంక్ లో రుణాలు కూడా తీసుకున్నారు. రుణాలు కూడా తీసుకుంటారా, రుణాలు మాఫీ కాకపోవడంతో ఒకసారిగా రుణాలు మాఫీ కాకపోవడం, దాంతో పాటుగా అధికారులు ఎవరైతే ఏ బ్యాంకుల నుంచి అయితే గిరిజన రైతులు తీసుకున్నారో ఆ రైతుల దగ్గర నుంచి మాత్రమే బ్యాంక్ అధికారులు నిర్ద్వందంగా వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత వాళ్ళకు మాఫీ ధర్నా కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతో పాటుగా సుమారు 3 గంటలుగా మొత్తం 3 గంటలుగా ఎంఆర్ఓ కార్యాలయంలో నుంచి ఎంఆర్ఓ ఛాంబర్ లో కూడా వారంతా గిరిజన రైతులు పాటు గిరిజన సిపిఎం పార్టీ సంబంధించిన సంఘాన్ని కూడా వాళ్ళందరూ తోడయ్యారు. వాళ్ళందరూ కూడా రకాలుగా గిరిజన రైతులు కూడా వీళ్ళంతా ఇక్కడ ఎంఆర్ఓ మొత్తం సమస్య పరిష్కరించేంత వరకు ఈ వ్యవసాయ సీజన్ మొదలైంది. ఈ వ్యవసాయ సీజన్ నుంచి ఇప్పుడు మాకు రుణాలు అంటే మాత్రం బ్యాంక్ అధికారులు కూడా రుణాలు ఇవ్వడం నిరసిస్తూ కూడా ఈ రోజు 2 రకాల డిమాండ్ సమస్యలు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి మేము బయటకు వచ్చేది లేదు చెప్తున్నారు. సంబంధించి కూడా ఎంఆర్ఓ తహసీల్దార్ కూడా కలెక్టర్ కూడా స్థానిక కూడా అక్కడ ఆ గిరిజన మహిళా రైతులు నచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రం ఎంత కూడా ప్రాంతం నుంచి 70 మంది రైతులు తమ సమస్య సంవత్సరాల తరబడి తిరుగుతున్నప్పటి తన సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. మాకు వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చిన పట్టాలు కూడా పోడు పట్ట పత్రాలు తీసుకెళ్లి బ్యాంకు రుణాలు కూడా పోకుండా బ్యాంక్ అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాటన్నిటి కూడా నిర్ద్వందంగా అధికారులు ఎవరైతే అధికారులు అందరి దగ్గర నుంచి వసూలు చేసి ఆ తర్వాత కూడా మంది రైతులకి అంటే మాత్రం హక్కు పత్రాలు ఇవ్వకపోవడం మాత్రానికి కలిసి మొత్తంగా ఈ 2 అంశాల నుంచి పూర్తిగా న్యాయం మనకి పత్రాల మాత్రానికి రుణాలి, కొత్త రుణాలు గతంలో తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వం మారేయాలంటూ మాత్రానికి వారు అంతా కలిసి తహసీల్దార్ కార్యాలయంలో బయట నిరసన చేస్తున్నారు. థ్యాంక్ యూ రజనీకాంత్.